నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనునిత్యం అలసిపోతున్న ప్రజలకు సేద తీరే అవకాశం వండర్లా కల్పించింది. ప్రముఖుల అభినందన. అలరించిన సినీ నటి ఐశ్వర్య రాజేష్ సందర్శన. అట్టహాసంగా ప్రారంభమైన వండర్లా. సామాజిక మానవీయ నైతిక విలువల సమాహారం. పుడమిని ముద్దాడిన పొద్దు. పలువురు వక్తల ఉద్ఘాటన. వండర్లా ప్రజలకు వినోదం అందించే ముఖ్య కేంద్రం. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ వండర్లా నిర్మల్ జిల్లా ప్రజలకు ఆదివారం నుండి అందుబాటులోకి వచ్చింది. కుటుంబాలతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి విశ్రాంతి గడపడానికి, కొత్త అనుభూతులు పొందడానికి ఒక వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఆధునిక సాంకేతికతలో రూపొందించిన రైడ్లు, నీటి ఆటలు, సిల్క్ రైడ్లు సందర్శకులను విశేషంగా ఆకర్షించనున్నాయి. Okay, ready? Okay, ready? Right. Chalo. Ready unda? Okay, sir. Speed ready chesko kada. एक मिनट आना. मैडम yes fine ready look at yes okay ready నిర్మల్ పట్టణానికి సమీపంలో మహిళా ప్రాంగణం సమీపంలో దాదాపు 6 ఎకరాల విస్తీర్ణం నిర్మించిన ఈ వండర్ పార్క్ ఆదివారం నిర్మల్ ముదోల్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, మాజీ మంత్రి అల్వద్ గడ్డితో పాటు పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభోత్సవానికి హాజరై సందర్శకులను అలరించారు. నిర్మల్ జిల్లాకు ఎన్నికైనటువంటి నూతనంగా ఇటు వస్త్ర వ్యాపారంలోనూ, ఇటు ఆహ్లాదం పంచడంలో ప్రముఖ పట్టణాలతో పోటీ పడుతోంది. కేవలం వినోద కేంద్రమే కాకుండా ఉపాధి అవకాశాలతో కల్పించనుంది. ఇందుకోసం నిర్వాహకుడు డాక్టర్ ప్రమోద్ చంద్రరెడ్డి, నూకల గురుప్రసాద్, గంగిశెట్టి ప్రవీణ్ కుమార్తో పాటు సాయి, రాజు, హరికృష్ణ సందర్శకులకు విస్తృత ఏర్పాటు చేశారు. ఆదివారం అంతా వచ్చిన ఈ వండర్లను మనము చూసేద్దామా. వెళ్ళవలసిందిగా దయచేసి వాళ్ళని కోరుకుంటున్నాము. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి వారు సవినయంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్లీజ్ స్టేజ్ కొంచెం క్లియర్ మాకు అందరికీ సపోర్ట్ చేయండి. ఏలేటి మహేష్ రెడ్డి గారు నిర్మల్ ఎమ్మెల్యే సార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ మా వండర్లాండ్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సపోర్ట్ చేయాలి మీరందరూ కూడా. పెద్దలందరికీ కూడా చిరు సత్కారం ఇక్కడ జరిపించడం జరుగుతుంది. ఎవరు అందరూ బ్లాక్
బ్లాక్ చేసేస్తున్నారు మిమ్మల్ని చూడలేకుండా. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బ్లాక్ నిర్మల్లో ఈరోజు నాకు నేను చూస్తున్నాను. లాగా ఉంటుంది అది. ఇప్పుడు ఎంత వేడిగా ఉంది చూడండి, ఎంత చోట్ల కారిపోతున్నాయి. ఈ పిల్లలకి వేడిలో నిజంగా చల్లగా నాకే అనిపిస్తుంది నీళ్ళలో దూకేద్దాం అనేసి. చాలా వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఐ థింక్ ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి. కంగ్రాచులేటింగ్ ఆల్ ద ఓనర్స్, నలుగురు ఓనర్స్ అని చెప్పారు. అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ ట్రీట్ ఫర్ ఆల్ ద కిడ్స్ అండ్ ఫ్యామిలీ. ఈ సమ్మర్కి మాత్రం కాదు, దే హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా పెట్టారు. సో నిర్మల్ మాత్రం కాదు, పక్క రాష్ట్రాలు అందరూ వచ్చి ఈ అమ్యూజ్మెంట్ పార్క్ని ఎంజాయ్ చేయాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఈరోజు నిర్మల్ వండర్లాండ్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి స్పెషల్ గెస్ట్ మన ఐశ్వర్య రాజేష్ గారికి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎక్కడి నుంచో ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మన నిర్మల్ ప్రజల కోసము అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి ఇక్కడ వరకు వచ్చి ఈ స్టేజ్ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పిలువగానే వచ్చినటువంటి మంజుల మేడం గారికి, మా పార్ట్నర్స్ అందరికి టోటల్ అంటే తెలంగాణ వ్యాప్తంగా డిటిసిపి లేఅవుట్ లో ఉన్న వాటర్ పార్క్ ఆల్మోస్ట్ ఇది ఒకటే. చాలా బ్రహ్మాండంగా మా పార్ట్నర్ ప్రవీణ్ గారు, మా ఆర్కిటెక్ట్ వివేక్ జాదవ్ గారు అండ్ మా గురుప్రసాద్ మా ట్యాక్స్ కన్సల్టెంట్ గారు అయితే మొత్తం టోటల్ అన్ని ఎంక్వైరీ చేసి అన్ని రకాల ప్రయత్నాలు చేసి వితిన్ 1 year షార్ట్ పీరియడ్ లో అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ కట్టినాము. 6 to 7 acres లో 30+ యాక్టివిటీస్ ఉన్నాయి. అందరూ వచ్చి మా వాటర్ పార్క్ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళగలరని మనవి. వినోదాన్ని అందించే వండర్లా పార్క్ కుటుంబ సభ్యులు పిల్లలు ఆనందంగా గడిపేలా ఏర్పాటు చేయడం అభినందనమని మాజీ మంత్రి అల్వదిగడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచారు శ్రీరావులు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర కూతవేడుదూరులో రాణాపూర్ గ్రామం ఏర్పరిచిన వండర్లాను వారు ప్రారంభించారు. అనునిత్యం బిజీగా గడిపే ప్రజలకు కాస్తంత వినోదాన్ని, కాస్తంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఈ పార్కు పంచనుందని పేర్కొన్నారు. ఈ పార్క్ ఏర్పరిచిన నిర్వాహకులు వారు అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ పరాక్షేత అల్లూరు మురళీరెడ్డి, అల్లూరు సురేందర్ రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ బైపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ పివి రమణారెడ్డితో పాటు పలువురు నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు. నేటి తరంలో మార్నింగ్ వాక్ మంచి ఫలితాలు ఇస్తుందని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు వారితో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పాలకేశ్వర సభ్యులు సన్మానించారు. గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ మానసిక స్థితి, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గేలా మార్నింగ్ ఉపయోగపడుతుందన్నారు. మార్నింగ్ వాక్ అవసరాల పరిష్కారాన్ని కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారా అధ్యక్షులు నారం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భీమా సురేందర్, ఉపాధ్యక్షులు సరకుల దేవిదాస్, సంయుక్త కార్యదర్శి శనిగంధర రాజు, కోశాధికారి శంకర్ గౌడ్, వ్యవస్థాపకులు దేవేందర్ రెడ్డి, ఈజీ సభ్యులు మురీందర్ రెడ్డి, పొడేలి బాపు, కృష్ణారెడ్డి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సిసిఎఫ్ శర్వన్తో పాటు ఉన్నతాధికారులు సుశాంత్ సుఖియో, బోబిడే, డిఎఫ్ఎస్ నాగిరి భావన హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనానంతరం ముస్లింలు రోజా విరమించారు. మత సామరస్యానికి ప్రత్యేక నిర్వహించిన ఈ విందులో పలువురు ప్రముఖులు, అటవీ శాఖ సిబ్బంది, ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ జకాత్ అనేటువంటిది ప్రతి ముస్లిం తీయడం జరుగుతుంది. ఏ రకంగానైతే మన ప్రభుత్వం మన అటవీ శాఖ లోపల రంజాన్ మాసం లోపల ఇక్కడ ఇఫ్తార్ విందు, అలాగే వినాయక చవితి చెప్పుకుంటారు, గణపతి నిమజ్జనం కూడా జరుగుతుంది. జకాత్ రూపం లోపల సార్
వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్లలో 2.5% చొప్పున పేద ప్రజలకు అందించడం జరుగుతుంది. సారంగపూర్ మండలోని ప్రసిద్ధిగాంచిన అడలి శ్రీ మహాపోచమాలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుండే భక్తులు కోరేటి నీరుతో స్నానాలాచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర నాందేడ్, నాగ్పూర్, పర్బన్ జిల్లా నుండి ప్రత్యేక వాహనాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చేర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ సింగ భోజాగౌడ్ ఈవో భూమిలో ఏర్పాటు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ సిలిండర్ ఐశ్వర్య రాజేష్ నిర్మల్ జిల్లాలో సందడి చేశారు. పట్టణ శివార్లోని వండర్లాండ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమాన నటిని చూసేందుకు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిర్మల్ పట్టణానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని, కళలు సంస్కృతికి నిలయమని, ముఖ్యంగా నిర్మల్ వైభవం అంతర్జాతీయ ఖ్యాతి గడించడం గొప్ప విషయమన్నారు. నిర్మల్కు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈరోజు నిర్మల్లో ఉండే వండర్లాండ్కి ఇనాగ్రేషన్కి వచ్చాను. నిర్మల్ అంటేనే మోర్ దెన్ 400 ఇయర్స్కి పైన చరిత్ర ఉన్న ఊరు. ఈ ఊరికి వచ్చిన దానికి చాలా చాలా సంతోషం. అంటే ఈ ఊరిలో చాలా స్పెషల్. నాకు ఈ ఊరి గురించి ముందు తెలియదండి. దాని తర్వాత ఐ స్టార్టెడ్ తెలుసుకుందాం అసలు ఏంటి ఊరు స్పెషాలిటీ అని చెప్పినప్పుడు బొమ్మలు, పెయింటింగ్స్, ఈ ఊరి నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తుంది అనేది చాలా ఒక గర్వమైన విషయంగా ఉంటుంది. ఐ థింక్ ఆర్ట్ ఫామ్ అనేది ఇట్స్ నాట్ నో ఈజీ అనమాట. అది నిర్మల్ నుంచి ఇంత పెద్ద ఆర్ట్ ఫామ్ వచ్చి ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తుందంటే ఇట్స్ వెరీ వెరీ ప్రౌడ్ ఊరు అని చెప్పొచ్చు. చాలా గర్వపడచ్చు. నిర్మల్లో నుంచి వచ్చారంటే చాలా గర్వపడచ్చు. మీరందరూ నిర్మలేనా? సో మీరందరూ నిర్మలే కాబట్టి చాలా గర్వపడచ్చు. నేను కూడా ఈరోజు వచ్చాను కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ హియర్. ఇలాంటి ఊర్లో ఇంత పెద్ద థీమ్ పార్క్, ఇంత పెద్ద వాటర్ వరల్డ్ లాంటి ఒక ప్లేస్ని లాంచ్ చేసిన దానికి ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద 4 ఓనర్స్. 4 ఓనర్స్ ఉన్నారని చెప్పారు. సో నిజంగా ఈ ఊరు మాత్రం కాదు, చుట్టుపక్కల ఊర్లో చాలా మంది ఒక రిక్రియేషన్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు కిడ్స్ని ఎక్కడన్నా తీసుకెళ్ళాలి. సమ్మర్ వచ్చింది, చాలా వేడిగా ఉంది, చెమటలు కారిపోతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా నేను చూశాను. చాలా బాగుండింది. చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. వెళ్ళి దూకేద్దాం అనిపించింది నాకు కూడా నీళ్ళల్లో, అంత బాగుండింది. సో వెరీ వెరీ హ్యాపీ, ప్రౌడ్ టు బీ హియర్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి వండర్లాండ్ని. అండ్ ఐ థింక్ ఆల్ సేఫ్టీ మెషర్స్తో అన్ని కిడ్స్కి వాళ్ళు చేశారనుకుంటాను. అంటే సిటీలోనే ఇలాంటి థీమ్ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఇలాంటి ఊర్లో ఉండడం అనేది చాలా 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 విశేషమైన ఒక విషయం. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మళ్ళీ రావాలని నేను విష్ చేస్తాను. థ్యాంక్ యూ. బహుజనులకు రాజ్యాధికారం దిశగా రుచి చూపించిన కాంశీరామ్ కు భారతరత్న అవార్డు ప్రకటించాలని నిర్మల్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు అడ్వకేట్ జగన్మోహన్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం కడల్ మండల కేంద్ర ఖానాపూర్ నుంచి ఇన్ఛార్జ్ జోసెఫ్ గంగారామాతో నిర్వహించిన కాంశీరామ్ 92 జయంతి వేడుకలకు జగన్ ముఖ్య అతిథి హాజరయ్యారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం దిశగా మార్గదర్శనం చూపిన మహనీయులు కాంశీరామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఇన్ఛార్జ్ లక్ష్మీ యాదవ్, సంజయ్, త్రిశరణ్, లక్ష్మణ్, కుమార్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాంశీరామ్ గారికి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాన్యవారి కాంశీరామ్ గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందరో మందికి మరి రకరకాలుగా సేవలు చేశారని చెప్పేసి ఎందరో మందికి భారత రత్న ఇచ్చారు. కానీ మరి దేశంలో ఉన్నటువంటి చాలా అట్టడుగు వర్గాలైనటువంటి ప్రజల్ని ఒక దిశాదశం చూపించినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా సంచలనంగా ఏవైతే మరి దేశ రాజకీయాలని మార్చినటువంటి వ్యక్తి మాన్యవారి కాంశీరామ్ గారు. కాబట్టి
మన కాంశీరామ్ గారికి ఖచ్చితంగా భారత రత్న ఇవ్వాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఏవైతే కాంశీరామ్ గారి కళలు నిజం చేయడానికి ఖచ్చితంగా బహుజనుల ఐక్యం కావాలంటే ఆ సమయం ఆసనమైంది. ఏవైతే రాజ్యాధికారం కోసం మనం ప్రయత్నం చేద్దాం, ఏవైతే బడుగు బలహీన వర్గాలు ఐక్యం కావాలనేటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సామాజిక మానవీయ నైతిక విలువల సమాహారం పుడమిని ముద్ద అనే పొద్దు పుస్తకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం పట్టణ ప్రభుత్వ విశ్రాంత సంఘ భవనంలో ప్రముఖ కవి అంబట్నారాయణ రచించిన 18వ పుస్తకాన్ని డాక్టర్ కావేరీ ఫౌండేషన్, నిర్మల భారత సాహిత్య సాంస్కృతిక కళా సామకేంద్రంలో ప్రముఖ కవి గుడిపాటి ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా జనజ్వాల, మరికంటి ఉద్దిరాజు, ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. వస్తువుల వైవిధ్యం అభివృద్ధిలో విలక్షణ అంబటి కవితలో దాగి ఉందని పేర్కొన్నారు. ఈ కారణుల కవులు తోడ్చేటి పరమేశ్వర్, మురీందర్ రాజు పుస్తకాన్ని సమీక్షించారు. తెరవ ప్రకాశ్ వెంకట వ్యాఖ్యానం చేశారు. ప్రముఖ డాక్టర్ అప్పాల చక్రధారి, నేరెళ్ళ హనుమంతు, నివేదిత, ఎంసీ లింగన్న, దామెర రాములు, పత్తి శివప్రసాద్, పోలీస్ భీమేష్, బొందిరి పురుషోత్తమరావు, చెట్ల గజ్జారాం, అంబటి సుకన్య, భిక్షపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సత్యమని సుకన్య గారిని స్వాగతిస్తున్నాం. అంబడి పక్కన నిలబడాలి. నిర్మల్ జిల్లా కేంద్రం టీఎన్జిఓ సంఘ భవనంలో తెలంగాణ తైక్వాండో ఆధ్వర్యంలో ఆదివారం బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. వివిధ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు బెల్టులు, ప్రశంసా పత్రాలు చేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భూషణ్ మాట్లాడుతూ ఆత్మరక్షణ కరాటే ఎంతవరకు దోహదపడుతుందని, ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రేడింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీనికి ఒక 200 మంది పిల్లలు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రతిభ కనపరిచి చాలా హార్డ్ వర్క్ చేసి బెల్ట్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక మన కొరియన్ గేమ్. తైకాండో అసోసియేషన్ అంటే ఒక ఒలింపిక్ గేమ్. ఇది చాలా సంవత్సరాల నుంచి మన మార్షల్ ఆర్ట్స్లో ఒలింపిక్లో ఉన్న గేమ్ తైకాండో అసోసియేషన్. దీనికి మన హైదరాబాద్ నుంచి స్టేట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సార్ మనకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్తో పిల్లల్ని పంపేయడము కానీ వాళ్ళ కేరింగ్ కానీ చాలా బాగుంది. దీనికి ఇప్పుడు రీసెంట్గానే మన నిర్మల్ జిల్లా తైకాండో అసోసియేషన్ అని ఒక బాడీ ఏర్పడింది. దానికి ప్రెసిడెంట్గా భూషణ్ గారు, సెక్రటరీగా చిరంజీవి గారు, అదేవిధంగా ట్రెజరర్గా వంశీకృష్ణ, అదేవిధంగా మొత్తం 9 మంది దీనికి బాడీ సెలెక్ట్ చేయడం జరిగింది. అది స్టేట్ అబ్జర్వర్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ గేమ్ వల్ల పిల్లలకి చాలా హెల్తీగా మెమొరీ పవర్ కానీ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఎలా రక్షించుకోవాలా అనేది చాలా బాగుంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ 3-4 టైమ్స్ గవర్నమెంట్ గేమ్స్ కండక్ట్ చేస్తుంది. ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి మన గవర్నమెంట్ నుంచి రికగ్నిషన్ కూడా ఇవ్వడం జరిగింది. 2% రిజర్వేషన్ ఉంటుంది. చాలా యూస్ఫుల్ గేమ్. ఈ మధ్యలో స్పోర్ట్స్ కోటాలో చాలా జాబ్స్ కూడా వస్తున్నాయి. అదేవిధంగా మన తైకాండో నుంచి పోయిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనునిత్యం అలసిపోతున్న ప్రజలకు సేద తీరే అవకాశం వండర్లా కల్పించింది. ప్రముఖుల అభినందన. అలరించిన సినీ నటి ఐశ్వర్య రాజేష్ సందర్శన, అట్టహాసంగా ప్రారంభమైన వండర్లా.
సామాజిక మానవీయ నైతిక విలువల సమాహారం పుడమిని ముద్దాడిన పొద్దు, పలువురు వక్తల ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.